Hi guys, welcome to Perseverance Software Training Institute, Tirupati. Yeah. So, all right. Okay. So, different object types choose some particular like pod, replica set, deployment, and practically కూడా దాన్ని deploy చేసాం, right? And ఈ సెషన్లో we'll talk about services. Kubernetes లో we have a concept called as services. Okay, a very important concept where let's see what is the purpose of service. ఇది ఎలా యూజ్ అవుతుందనే చూద్దాం. ఓకే, ఆల్ రైట్. సో బేసికలీ వీ ఆల్రెడీ నో దట్, రైట్? సో యా, పాడ్ అనేది ఉంటుంది. ఇన్సైడ్ పాడ్ వీ హ్యావ్ కంటైనర్స్, రైట్? యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ కంటైనర్స్ ఆల్సో, రైట్? దిస్ ఇస్ కంటైనర్ C1, this is pod, sorry, one second. Yeah, so this is pod, this is container, right? See, this is pod. All right. Okay. సో మన అప్లికేషన్, మన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక పాడ్ లోపల, కంటైనర్ లోపల నడుస్తుంది, రైట్? ఓకే, అక్కడ ఇట్ విల్ బి అప్ అండ్ రన్నింగ్. ఓకే, ఆల్ రైట్. బట్ ద థింగ్ ఇస్, ఇఫ్ వీ వాంట్ టు టాక్ టు ద అప్లికేషన్, అంటే అప్లికేషన్తో మాట్లాడేదానికి కానివ్వండి, మేబీ అప్లికేషన్ నుంచి బయటికి ఏమన్నా యూనో డేటా ఫ్లో జరగాలన్నా, ఎనీథింగ్, రైట్? ఎనీ ట్రాన్సాక్షన్స్, సో ఇన్కమింగ్ ఆర్ అవుట్ గోయింగ్ ట్రాన్సాక్షన్స్. సో ఎలా అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ సర్వీసెస్ ఇక్కడ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ అవర్ పాడ్, దిస్ ఇస్ అవర్ కంటైనర్. సో సర్వీసెస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి we talk to the required pod. Anyways, within the pod we have containers, right? Within which applications run it. Okay, all right. So services are nothing but మనము పాడ్ లోపల ఉండే, కంటైనర్ లోపల ఉండే అప్లికేషన్స్తో మాట్లాడాలన్నా, అక్కడి నుంచి బయటికి ఫ్లో జరగాలన్నా, ఓకే, సర్వీసెసే దారి అనమాట క్యూబర్నెటిస్లో. ఓకే, ఆల్ రైట్. సో సర్వీసెస్ లేకుండా వీ కెనాట్ డూ దాట్. ఓకే, ఆల్ రైట్. సో లెట్ మీ షో యూ ఏ డయాగ్రామ్. ఓకే, సో ఇక్కడ చూస్తే కన్సిడర్ దిస్ ఇస్ ఎ క్లస్టర్, రైట్? ఈ అవుటర్ బౌండరీ క్యూబర్నెటిస్ క్లస్టర్ అంటే Kubernetes environment, right? దీంట్లో you can treat these three as worker nodes. Okay, and ఇక్కడ ఉండే దిస్ బాక్స్, రైట్, అవుటర్ బాక్స్, దాన్ని పాడ్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ లోపల ఉండేవి కంటైనర్స్, దిస్ స్మాల్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి, దిస్ ఆర్ ఆల్ కంటైనర్స్. ఓకే, ఆల్ రైట్. సో లెట్స్ సీ నౌ. సో సర్వీసెస్ అనే కాన్సెప్ట్ ఏమంటే, ఇట్స్ నాట్ అబౌట్ బయట యూజర్సే కనెక్ట్ అయ్యేది కాదు అప్లికేషన్స్తో, ఇంటర్నల్గా కూడా. అంటే మనం మాట్లాడుకున్న కేసు ఏమంటే, పాడ్ లోపల ఉండే, కంటైనర్ లోపల ఉండే అప్లికేషన్స్తో మాట్లాడాలంటే, ఓకే, ఇట్స్ నాట్ ఓన్లీ యూజర్స్, ఎక్స్టర్నల్ యూజర్సే కాదు, ఇంటర్నల్గా ఒక అప్లికేషన్ ఇంకో పాడ్లో, ఇంకో కంటైనర్ లోపల రన్ అయ్యే అప్లికేషన్తో మాట్లాడాలన్నా we need a concept of services in Kubernetes. Okay, so without services we cannot enable any communication to the pods. So pods లోపల ఉండే అప్లికేషన్స్తో మనం మాట్లాడాలి డెఫినెట్లీ. ఓకే, that is the fact here. All right, so that's it. So the main motto of this particular session is services అనేది ఏంటి అంటే, ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ virtual, I can say a link which enables communication to talk to applications running inside a pod. Ideally మీకు తెలుసు కంటైనర్స్ లోపల రన్ అవుతాయి మన అప్లికేషన్స్. ఓకే, అండ్ ఎయిదర్ డైరెక్షన్ ఫ్లో అనమాట, వర్క్ ఫ్లో. అది ఇట్ మైట్ బి ఫ్రమ్ యూజర్స్ అప్లికేషన్స్తో మాట్లాడాలన్నా, లేదు
ఒక అప్లికేషన్ ఇంకో పాడ్లో రన్ అవుతూ ఉంటే, సో ఆల్ రైట్, అంటే యూనో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ పాడ్ p1, this is pod p2. ఓకే, సో ఇఫ్ p1 లోపల ఉండే అప్లికేషన్ p2 లోపల ఉండే అప్లికేషన్తో పాడ్ p2 లోపల ఉండే అప్లికేషన్తో మాట్లాడాలన్నా వీ నీడ్ సర్వీసెస్. ఓకే, ఆల్ రైట్. సో యా, ఆల్ గుడ్. అండ్ ఇఫ్ యు సీ, మనకి సర్వీస్ టైప్స్ వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి క్యూబర్నెటిస్లో. సో వన్ ఇస్ నోడ్ పోర్ట్, మళ్ళీ అనదర్ టైప్ ఇస్ క్లస్టర్ ఐపీ, అండ్ ఇంకోటి వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్. ఈ 3 కాన్సెప్ట్స్ చూస్తాం, ఓకే, కమింగ్ సెషన్స్లో. ఆల్ రైట్, ఫైన్ గైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ I'll get back with the informative video.